నమస్కారం. ఈరోజు నేను నా సాహిత్యం, శాస్త్రీయత, సృజనశీలత అనే అంశం పైన నా అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు మీ ముందున్నాను. నా అవలోకనాలలో, అనుశీలనలో, ఆలోచనలలో, ఆశయాలలో, ఆకాంక్షలలో, అనుభవాలలో, భావాలలో మగ్నమై, నిమగ్నమై, తప్పించి, యోగించి, చిక్కటి పదాలలో, చక్కటి భాషలో కొలువుదీరిన తెలుగాక్షరాలే నా సాహిత్యం. నేను రాసింది చదివేవారికి హితంగా అనిపించాలి. రాసింది, చెప్పింది ఆసక్తిని పెంచాలి. 1కి 4 మార్లు చదివింపజేసి ఆలోచింపచేయగలగాలి. వీటన్నిటితో పాటు ఇంకా ఈ రచయిత ఏం చెప్తున్నాడు అనే ఉత్సుకత కలిగే రచనలు చేయాలనే తపనతో నిత్య చేతనావర్తనం నా సాహిత్య జీవన ప్రస్థానం. సాహిత్యకారుల ప్రక్రియా ప్రస్థానాలు పలుతెరగలు. వారి రచనా ప్రయోజనాలు అనేక రకాలు. పాఠకులు అంతే. కవిత్వం పైన ఆసక్తి ఉన్నవారికి కవితా ప్రయోజనం ఒకలా ఉంటుంది. కథ, నవల చదివేవారి ఆసక్తి ఇంకొకలా ఉంటుంది. వ్యాసాలు చదివేవారి ఆలోచనలు మరొకలా ఉంటాయి. సాహిత్య వ్యాసాలు సాహిత్యాభిమానులనే అలరిస్తాయి. విమర్శనా వ్యాసాలు విశ్లేషకులకు ఇష్టమవుతాయి. విజ్ఞాన సంబంధ వ్యాసాలు శాస్త్రీయ దృక్పథం గలవారికి నచ్చుతాయి. మనసు వెంట పడేవారికి మనోవైజ్ఞానిక వ్యాసాలు బాగనిపిస్తాయి. ఈ వరుసలో ఈనాటి యువత తమ చదువు సంధ్యలకు సంబంధించిన శాస్త్ర రచనలతో పాటు వ్యక్తి వికాస, వ్యక్తిత్వ సంబంధ వ్యాసాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతి కొద్ది మంది మాత్రమే సంపూర్ణ శాస్త్రీయ రచనలను ఇష్టపడుతున్నారన్నది మనందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా శాస్త్ర అంశాలతో కూడిన రచనలు ఆ రంగంలోని వారికే అర్థమవుతాయి. కాబట్టి జర్నల్స్ వంటివి ఆ వ్యాసాలకే పెద్దపీట వేస్తాయి. అయితే అన్ని వర్గాల పాఠకులతో పాటు సామాన్య జనులను సైతం ఆకర్షించేవి, అలరించేవి ఈనాటి దినపత్రికలు. అందుకే పత్రికలు గిరిగీసుకొని కొన్ని అంశాలకే పరిమితమైపోవు. కారణం అందరికీ దగ్గర కావాలి కాబట్టి. నిజానికి దినపత్రికలు వార్తాపత్రికలైన నానా విషయ సంపన్నాలు. తాము ప్రచురించే వ్యాసాలు తమ పాఠకులకు అర్థం కావటం ముఖ్యం, ఇష్టపడటం ముఖ్యం. కాబట్టి పత్రికా వ్యాసాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, తీరు వేరు. అధిక సంఖ్యాక పాఠకులను ఆకర్షించే రచనలకే దినపత్రికలో చోటు. ఆ రచయితలు సక్సెస్ఫుల్ రైటర్స్ కింద లెక్క. ఈ రచయితలు కథా రచయితలు కావచ్చు, నవలా రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, కాలమిస్ట్ కావచ్చు. కవులు, కథకులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు తమ కవితలతో, కథలతో. నవలా రచయితలు తమ సీరియల్స్తో 6 నెలలో, ఏడాది పాటు వారం వారం కనిపిస్తుంటారు. కాలమిస్ట్ ఏళ్ల తరబడి కనిపిస్తుంటారు. కారణం వారు సమకాలీనంగా స్పందిస్తుండటమే. వర్తమాన జనజీవన స్రవంతిలో మమేకం కావడమే. వారికి ఇష్టమైన అంశాలతో రచనలను తీర్చిదిద్దుతూ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తుండటమే. మరిన్ని విషయాలను పాఠకులకు తమ రచన ద్వారా అందిస్తుండటమే. ఇలా తమ రచనలను పాఠకులు ఇష్టపడుతుండటం వలనే, ఆనందిస్తుండటం వలనే మంచి కాలమ్స్గా పేరు సంపాదిస్తారు. ఇలా కాలమ్స్ ద్వారా పాఠకులకు దగ్గరైన వాడిని నేను. వైవిధ్యమైన విషయాలను అక్షరీకరించడం నా కలం ప్రత్యేకత. ఆకర్షించడం,
ఎంత ముఖ్యమో అంతే బాధ్యతగా ముందడుగులు వేయటం నా అక్షర లక్ష్యం. అందంగా చెప్పాలి, ఆసక్తి కలిగించాలి, విషయం చదువురికి హితం కావాలి, పాఠకుడిలో చైతన్యం తీసుకురావాలి, కొత్త విషయాలు తెలిసాయన్న సంతృప్తి కలగాలి, కొత్త పదాలు తెలుసుకోవాలి, కొత్తగా ఆలోచించడం చేయాలి, ఇలాగూ ఆలోచించవచ్చు, అన్వయించవచ్చు అన్న భావన పొటమరించాలి. ఇంకా చెప్పాలంటే ఇలా రాయటం ఎలా అని మరొక రచయిత అనుకునేలా చేయాలి. ఇటువంటి అనేక బంధాలతో నేను కంఫర్ట్ జోన్లో ఉంటూ చదువరిని కంఫర్ట్ జోన్లో ఉంచుతూ అక్షరం వెంట పడటం, కాలం వెంట పడుతూ కలం పరిగెత్తించడం నాకు ఇష్టం. ఇలా పత్రికా రచయితగా గత 15 ఏళ్లుగా నా కాలమ్స్తో 1500 వ్యాసాలు రాసుంటాను. ప్రతి 25-30 వ్యాసాల తర్వాత విషయం మారుస్తుంటాను. రాసిన విషయం మీదే మరికొంత రాయాలంటే రాయటానికి ఏ విషయము మిగిలి ఉండకూడదు అన్నంత సమగ్రంగా రాయటానికే ప్రయత్నిస్తుంటాను. ఇలా వివిధ అంశాల మీద విషయాలపైన ఇప్పటికీ 30 పుస్తకాలు రాయగలిగాను. దాదాపుగా అన్ని పుస్తకాలు పునర్ముద్రణలు, 4-5 ముద్రణలు పొందాయి. అంటే పాఠకులు ఆదరించారనే కదా. ఈ పుస్తకాలను తెరిచిన వెంటనే ఎడమ అట్ట మీద నా భావాలు కవితా రూపంలో ఒక ప్రతిజ్ఞలా కనిపిస్తాయి. చూడండి, ప్రపంచంలో మనం ప్రతిబింబాలం, జీవితంలో నీడలా వెంటాడే సాక్షులం. బింబంలో స్పష్టంగా అగుపిస్తాం, కానీ హృదయం కనిపించదు. నీడలో రేఖామాత్రంగా ప్రతిఫలిస్తాం, కానీ మనసు వినిపించదు. ఇలా మనకు మనమే స్పష్టంగా రూపాలం, అస్పష్టంగా నీడలం. అయినా కాంతి ప్రసరణతోనే రూపం అయినా నీడైనా. అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో, వినిపించే జీవితంలో వెలికి రాని రహస్యాలు ఇంకెన్నో. అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో, వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో. సమస్య మనమైతే పరిష్కారం మన నీడే. రెండింటిపైన కాంతి ప్రసరణ జరగాలి, అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది. సమస్య మనమైతే పరిష్కారం మన నీడే. రెండింటిపైన కాంతి ప్రసరణ జరగాలి, అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది. ఈ కాంతి వేగంలో నా పదమైన పాదమైన ప్రతి ఒక్కరికి వెలుగుపరచటానికే అక్షర సాక్షిగాను, ఆత్మ సాక్షిగాను. ఇందులోని అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో, వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో అన్న 2 వాక్యాలు చూడండి. కనిపించే మనలో కనిపించని కోణాలు, వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు. ఇవి కేవలం కొన్ని పదాలు కాదు, అందంగా కవితగా పెరిచిన అక్షరాలు కాదు. దాదాపు 40 ఏళ్ల పాటు నన్ను వెంటాడుతూ వచ్చిన ఒక తపన. ఆ తపనే సాధన అయ్యింది, శోధన అయ్యింది, పరిశోధన అయ్యింది, పరశోధన అయ్యింది, యోగం అయ్యింది, తపస్సు అయ్యింది. జీవితం అంటే ఆషామాషి బ్రతుకు కాదు. ప్రతి క్షణం మహత్తరమైంది. ఎంతటి స్వేచ్ఛ ఈ జీవితానికి, ఎంతటి బాధ్యత ఈ బ్రతుక్కు. వెలుతురు ఉన్న 12 గంటలు నువ్వు ఏం చేసినా ప్రపంచానికి కనిపిస్తుంటుంది. చీకటి పరుచుకున్న 12 గంటలు ఏం చేసినా అది నీకు మాత్రమే కనిపిస్తుంది. అందరికీ కనిపించినప్పుడు నీ తప్పును సరిదిద్దేందుకు ఎవరో ఒకరు పూనుకుంటారు. చీకటి వేళ చేసే తప్పులకు నిన్ను నువ్వే సరిదిద్దుకోవాలి. ఇక్కడ చీకటి వేళ చేసే తప్పులు అంటే పెడర్థాలు, విపరీతార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థిగా పగటి వేళ కళాశాలలో చదివిన చదువును దీపం పెట్టిన తర్వాత సమీక్షించుకోవటం, వల్లె వేయటం, మెదడులో నిక్షిప్తం చేసుకోవటం బాధ్యత. దీన్ని
రాత్రివేళ గుర్తు చేయటానికి నీ వెనక ఎవరూ ఉండరు. ఈ విషయంలో నీకు నువ్వే బాధ్యత వహించాలి. 4 ఏళ్ల తర్వాత డిగ్రీ చేతికొస్తుంది. పాస్ అయ్యాను, డిగ్రీ ఉంది అనుకుంటే ప్రయోజనం లేదు. పాస్ అవ్వటం, డిగ్రీ కాగితం చేతిలో ఉన్నంత మాత్రాన ఉద్యోగం రాదు. నువ్వు చదివిన చదువు ఆ కాగితంలో నిక్షిప్తమై కనిపించాలి. చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకుని తల వంచి నిలబడ్డావంటే అది వినయం అనిపించుకోదు. ఆత్మవిశ్వాసం లేనివాడిగా ఈ కార్పొరేట్ ప్రపంచం లెక్క కడుతుంది. ఒక్కసారి తలదించావంటే తలెత్తుకునే అవకాశం జీవితం కల్పిస్తుందో లేదో చెప్పడం కష్టం. కాబట్టి చీకటి పడి తర్వాత నువ్వుగా దిద్దుకోవాల్సిన చదువును పోస్ట్పోన్ చేశావంటే నీ భావి ఉద్యోగ అవకాశాలు నీ విషయంలో పోస్ట్పోన్ చేస్తుంటాయి. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, పైన చెప్పినట్టుగా సమస్య మనమైతే పరిష్కారం మన్నేడే. అందుకే రెండింటిపైన కాంతి ప్రసరణ జరగాలి. అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది. ఇక్కడ కాంతి ప్రసరణ అంటే దృష్టి పెట్టడం. అది శాస్త్రీయంగా జరగాలి. శాస్త్రీయం అంటే ఏదో కాదు, భయపడాల్సింది లేదు. నిర్మాణాత్మకంగా ప్రతి అడుగు పడటమే శాస్త్రీయత. అంటే జీవితాన్ని శాస్త్రీయంగా సృజించుకోవాలి. ఇటుకలతో పద్ధతిగా గోడ కట్టడం శాస్త్రీయమే. ఆ ఇటుక గోడను సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేస్తేనే అందం. ఇలా అందంగా చేయటమే సృజన. చదవాల్సిన సమయంలో సరిగ్గా చదవగలిగితే జీవితం అందమైన కార్పొరేట్ బిల్డింగ్లోకి ప్రవేశించి నీ బ్లాక్లో నిన్ను కూర్చోబెడుతుంది. చదువుకునే కాలంలో బ్యాక్లాగ్స్ బారిన పడ్డావో బ్రతుకు బ్లాంక్ అవుతుంది. భవిష్య జీవితం రంగు వేసిన గోడలా కనిపించదు. రంగు లేని గోడలా వెలతలా పోతుంటుంది. జీవితం లాంటిదే రచనా వ్యాసంగం కూడా. కథ రాయాలన్నా, నవల రాయాలన్నా రచయిత ఇటుకలు పేర్చాలి. అయితే ఇటుకల బలం కంటే పైపూత సొగసు ఎక్కువగా ఉంటుంది. బ్యాక్లాగ్లను విస్మరించి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చినట్టు కథ రాసేయచ్చు. ఉద్యోగంలో చేరిన 4 నెలలకే ఒక BMW కారు హీరోనో హీరోయినో కొనేయచ్చు. అది చదివి మనం ఊహల్లో తెలియపోవచ్చు. ఆ ఆలోచనలు తేలిపోవడానికే పనికొస్తాయి తప్ప జీవితంలో నిలదొక్కుకోవడానికి పనికిరావు. కాబట్టి నిలదొక్కునే జీవితం, నిలబెట్టే జీవితానికి కావలసిన వనరు అంటే విషయం శాస్త్రీయ రచనలలో దొరుకుతుంది. శాస్త్రీయ దృక్పథాన్ని అందించే దిశలో ఈ శాస్త్రీయ సృజనాత్మక సాహిత్యం రూపుదిద్దుకుంటుంది. నా వరకు నేను నేల విడిచి రచనలు చేయను. నింగికి నిచ్చెన వేసిన నిచ్చెన అడుగు భాగం నేలను తన్నుకునే ఉంటుంది. ఎంతటి వారైనా ఒక్కో మెట్టు ఎక్కాల్సిందే. ప్రతి మెట్టు ఎంతో బాధ్యతగా ఎక్కాల్సిందే. నిచ్చెన ఉంది కదా అని దిక్కులు చూస్తూ ఎక్కేయగలుగుతున్నాను కదా అని పరవశించిపోతూ అడుగు వేస్తే జారిపడటం ఖాయం. అంత బాధ్యతగానూ ఎక్కటం ప్రారంభిస్తే నింగిని చేరుకోవటం సాధ్యమే. అలా నింగిని చేరుకోవటంలో బ్రతుకు ఉంటుంది. జీవించిన జీవితం కనిపిస్తుంది. తృప్తి ఉంటుంది. సాధించానన్న ధీమా ఉంటుంది. ఇలా సాగుతాయి నా రచనలు. ఇలా ప్రారంభమైంది శాస్త్ర అవగాహనతో, శాస్త్రీయ దృక్పథంతో నా సాహిత్య వ్యాసంగం. నాది పైకి సృజన సాహిత్యం, అంతర్వాహినిగా శాస్త్రీయ అవగాహన. అందుకే నా రచనలను సృజనశీల శాస్త్రీయ రచనలు అని అంటుంటాను. నా ఈ రచనలలో పెయింట్ చేసిన సాహిత్య రామణీకత చదివింపజేస్తుంటుంది. ప్లాస్టరింగ్ చేసిన తాత్వికత ఇటుక గోడకు గట్టిదానాన్ని అందిస్తుంటుంది. ఇటుకల కట్టడంలో జీవన పోకలు కనిపిస్తుంటాయి. పేరుకు అన్నీ గోడలే, నానా రకాల ఇటుకలు అందులో పేర్చి ఉంటాయి. అయితే ప్రతి గోడ ఒక రైట్ యాంగిల్లో ఒక గది అవుతూ అనేక గదుల నిలయంగా బ్రతుకంతా హ్యాపీగా గడిపేయటానికి అనువుగా
లైఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొదట్లో చెప్పుకున్నట్లుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన ఈనాటి యువతకు విపరీతమైన క్రేజ్. ఒక విధంగా ఈ సబ్జెక్ట్ విదేశీయుల సొంతంగా పరిగణిస్తున్న రోజుల్లో 6 నెలల పాటు సజాతీయ అంశాలతో ఆంధ్రజ్యోతిని నేను రాసిన కాలం యువతనే కాక అందరినీ బాగా ఆకర్షించడమే కాక ఒక కొత్త గొంతును వినిపించింది. ప్రతి ఒక్కరూ జీవితంలో విన్నర్ కావాలన్నది నా ఈ కాలం రచనా లక్ష్యం. ఈ దిశలో రచనలలో వెలికి వచ్చే ప్రతి అంశం ఒక ఇటుక కావాలనేది నా తపన. ప్రతి అక్షరం అందమైన పైపూతకు మెరుగులు దిద్దాలన్నది నా పట్టుదల. గెలవటం గొప్ప కాదు, నేను గెలుస్తూ 10 మందిని గెలిపించడం గొప్ప. ఈ సద్భావనకు సంకల్పానికి అవకాశం ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక 2010లో. అలా వారం వారం వచ్చిన వ్యాసాల సంకలనమే ది విన్నర్ అనే నా పుస్తకం. దీని ట్యాగ్ లైన్ గెలపాలి, గెలిపించాలి. 2011లో ఫస్ట్ ఎడిషన్ వచ్చిన 10 రోజుల్లోనే కాపీలు అయిపోయి ఒక చరిత్ర సృష్టించడమే కాక భారతీయ ఆత్మతో వెలువడ్డ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా పత్రికల ప్రశంసలు పొందింది. నా లెక్కన ఇది వ్యక్తిత్వ వికాస పుస్తకం కాదు, కేవలం విద్యార్థులకే పనికొచ్చే పుస్తకం అంతకన్నా కాదు. 70 ఏళ్ల వారు చదువుకున్న గడిచిన జీవితాన్ని సమీక్షించుకునేలా చేస్తుంది పుస్తకం. అందుకే దీన్ని నేను వ్యక్తిమత్వ గ్రంథం అంటాను. నా దృష్టిలో పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, క్యారెక్టర్ అంటే వ్యక్తిమత్వం. మనలోని ప్రతి ఒక్కరం మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి మన నోబెల్ క్యారెక్టర్తో సంతకం చేయాలి. ఈ పుస్తకం అమ్మ ఒడే తొలి విజయక్షేత్రం అన్న అధ్యాయంతో ప్రారంభమవుతుంది. అంటే మన విజయానికి శ్రీకారం జరిగేది అమ్మ ఒడి నుండే. అంటే గెలవటం అన్నది తెలిసి తెలియని పసితనం నుండి ఇలా ప్రారంభమవుతుంది. గెలవటం అన్న భావన మన స్వభావంలోనే ఉంది. ప్రపంచంలో గెలవటానికి నిర్మాణాత్మక కృషి జరగాలి. అంటే ఒక శాస్త్రీయ అవగాహనతో అడుగులు పడాలి. ఆ ముందడుగులతో ప్రపంచంలో నువ్వు గెలుపొందుతావు. సరే, మరి నిన్ను నువ్వు గెలవటం ఎలా? దానికి నీదైన వ్యూహం కావాలి. ఆ వ్యూహం మరొకరు చెప్పిందై ఉంటే ఆ గెలుపులో నీ సంతకం కనిపించదు. ప్రపంచంలో గెలవటం ప్రతి ఒక్కరూ చేస్తారు. ప్రపంచాన్ని గెలవటం జరగాలి. అంటే నిన్ను నువ్వు గెలవగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్లే. అందుకే ఈ పుస్తకాన్ని జీవితంలో ఆటలాడుకోవచ్చు కానీ జీవితంతో ఆటాడుకోకూడదు అన్న వాక్యంతో ప్రారంభించాను. ఇది ఏ ఇతర భాషా వ్యక్తిత్వ వికాస వాక్యానికి అనువాదం కాదు. అమ్మ ఒడిని తొలి విజయక్షేత్రంగా పరిగణించడం ఒక్క భారతీయ ఆత్మదే. అందుకే తొలుతగా మనం మాతృదేవో భవ అంటూ ఆత్మవందనం సమర్పిస్తాం. క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అనే పదబంధం కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కువగా దొర్లుతుంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు లెక్చర్ ఇస్తుంటే నోరెళ్ళబెట్టి చూస్తుంటాం. ఇదేదో మనలో లేదు, ఏ విదేశం నుంచో దిగుమతి అయినట్టు భావిస్తాం. ఇటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలను మూటగట్టుకుని అమెరికాకో ఆస్ట్రేలియాకో ఫ్లైట్ ఎక్కేయొచ్చని సంబరపడిపోతాం. నిజానికి ఏ విదేశానికి ఫ్లైట్ ఎక్కాలన్నా అక్కడ రాణించాలన్నా నీ స్వభావం ముఖ్యం. స్వభావం అంటే నీదే అయింది. ముద్ద బంగారంలోనే అసలు బంగారం ఉంటుంది. దాన్ని ఒక ఆభరణంగా మలిచినప్పుడు పుటం పెట్టాల్సిన నగిషీలు చెక్కాలి. నువ్వు చేయవలసింది అదే. నీ స్వభావాన్ని పుటం పెట్టు, నిప్పులో కాల్చు, తీర్చిదిద్దు. ఇంతా చేసిన తర్వాత నీదైన బంగారమే మిగులుతుంది. అదే అందంగా ఆభరణం అవుతుంది. చివరికి నీ స్వభావమే గెలవటం అవుతుంది. నీకు నీవుగా నీ జీవితం గెలవటం అవుతుంది. ఇంతకీ అందరినీ ఆకర్షించే క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అని కార్పొరేట్ వాళ్ళు ఉపయోగించే పదాల లోతుల్లోకి వెళ్ళి
అది నా స్వభావంలో ఎలా పుట్టుకొచ్చిందా అని అవలోకనం చేశాను. ఆ విశ్లేషణలో మనిషి తత్వం, మనిషి మనస్తత్వం, మనిషికి కావలసిన అవగాహన, మనిషికి ఉండవలసిన మనోవిశ్లేషణ తారసపడ్డాయి. తత్వం, మనస్తత్వం, అవగాహన, అవలోకనం, మనోవిశ్లేషణ ఇవన్నీ మన సోకాల్డ్ ప్రపంచంలో దిగుమతి చేసుకున్న బృహత్తర అంశాలు. ఫిలాసఫీ, సైకాలజీ, సైకో అనాలిసిస్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ ఇవన్నీ శాస్త్రాలు. తమాషా ఏంటంటే ఈనాటి మన మనస్తత్వం, మన చదువులు ఈ పదాల మధ్యనే గట్టెక్కుతున్నాయి. అంతటి ఆకర్షణ వాటికి. ఈ శాస్త్రీయతను నేను ఎలా సృజనశీలంగా అక్షరబద్ధం చేశానో చూడండి. విజయ సంపన్నులు కరతాళ ధ్వనుల మధ్య తమ కీర్తి రెపరెపలను చూడగలుగుతారు. తమ గుండె చప్పుళ్ల ప్రతిధ్వనులను వినగలుగుతారు. నిరంతర ప్రయాణానికి మార్గం ఏర్పరచుకుంటారు. ఎప్పటికప్పుడు గమ్యం చేరటానికి లక్ష్యం నిర్దేశించుకుంటారు. నిరంతర సాధనతో తమ గుండె చప్పుడును శక్తిమంతం చేసుకుంటుంటారు. ఆ గుండెను భయం నీడకు చేర్చరు. పరాజయాన్ని గురించి పలవరించరు. విజయాన్ని వినోదంగా తీసుకోరు. 10 మంది మధ్య తమను నీరసపరుచుకోరు. వారి విజయ రహస్యం నిరంతర సాధన. సాధనలోనే తమ ఎనర్జీని చూసుకుంటారు. సాధన తీవ్రతనే క్వాలిటీ ఆఫ్ ఎనర్జీగా పరిగణిస్తారు. సాధన అంటే తమను తాము పరీక్షించుకోవటం, విజయానికి కావలసిన శక్తిని సమీకరించుకోవటం, ఓటమిని గురించిన భయాన్ని దరిదాపులకు రానీయకుండటం. భయం లేనప్పుడు ఘర్షణ ఉండదు, సంఘర్షణ ఉండదు. సాధన ద్వారా తమను తాము పరీక్షించుకోవటం అంటే తనలోకి తాను చూసుకోవటం, అంటే తన ఆలోచనతో ఈనాటి విజయాన్ని సమీక్షించుకోవటం, రేపటి విజయానికి సమాయత్తం కావటం, అంటే వర్తమానం నుండి భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోవటానికి సాధన ఉపకరిస్తుంది. తన వనరులను, తన విజయాన్ని శక్తివంతం చేసుకోవటంలో సాధన ప్రధాన పాత్ర వహిస్తుంది. విజయం ఒక అనుభవమే తప్ప ఆ ఒక్క విజయమే జీవితం కాదు. చూశారుగా, ఒక శాస్త్ర విషయాన్ని, ఒక శాస్త్రీయ అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూనే ఎంత సృజనాత్మకంగా చెప్పవచ్చో, ఎంత అందంగా చెప్పవచ్చో, శాస్త్ర పదాలను చూపుతూ ఎన్ని సొగసైన తెలుగు పదాలను అందించవచ్చో, ఎంత అర్ధరామణీయంగా, ఎంత శబ్ద సుభగత్వంతో చెప్పవచ్చో చదువుతున్నా వింటున్నా ఒక శబ్దలయ, ఒక స్వర లయలో మన మనసులో పరవశించాలి. అది సృజనశీల రచన అంటే. మొదటి వాక్యంలోని విజయ సంపన్నులు, కరతాళ ధ్వనులు, కీర్తి రెపరెపలు, గుండె చప్పుళ్ల ప్రతిధ్వనులు అనే పదాలు, మధ్యలో వచ్చిన సమీకరించుకోవటం, సమీక్షించుకోవటం, సమాయత్తం కావటం వంటి పదాలు రచనకు ఒక అందాన్ని తేవటమే కాక ఒక అర్థవంతమైన రచనగాను భాషించేలా చేశాయి. శాస్త్రీయ అంశాలు భాషా సౌందర్యాన్ని దాటకుండా రచన చేయగలిగితే అది సృజనశీల సాహిత్యంగా ప్రకాశిస్తుంది. ఈ పుస్తకంలోని కొన్ని ఉపశీర్షికలు, సబ్ హెడింగ్స్ చూడండి. కలిసి నడిస్తే జయం నిశ్చయం, స్నేహమే విజయవారధి, ప్రభావాల వల్లే పెనుగులాట, భయం లేని చోట గెలుపు, గెలుపు బాధ్యతను మోస్తుండాలి, విరామం లేనిదే విజయం, ఓటమి ఆటంకం కాదు, తడబడితే ఓడినట్లు కాదు, దృష్టి మరలకూడదు, గెలుపు కొలమానం లేదు, స్పష్టత నిర్దిష్టత ముఖ్యం, నా ముద్ర అవసరం, మనల్ని మనమే సృజించుకోవాలి, కలుపు మొక్కలు ఎందుకు, కాలాన్ని జయించాలి, గెలుపు అవకాశం కాదు, నాది అయితేనే ఆచరణ సాధ్యం, గమనిక లేనిదే ఆచరణ సాధ్యం కాదు, బలాలు బలహీనతలు తెలియాలి, మనసు మహిమ తెలియాలి, గెలుపుకు ఓటమి లేదు, సంకల్ప క్షణాలన్నీ ముహూర్తాలే, అభిప్రాయాలు స్థిరాస్తులు కావు, గతం నుండి వర్తమానంలోకి రావాలి, కాలం మారదు, నేనే మారాలి, మలుపులకు సంసిద్ధం కావాలి, అప్పనంగా అప్పు కూడా పుట్టదు, మనపై మనం తిరగబడాలి. ఈ శీర్షికలన్నీ వ్యక్తిత్వ నిర్మాణానికి ఇటుకలే. పదాలు గట్టివి, అందమైనవి, సృజనశీలమైనవి,
ఇది నా తొలి రచనా వ్యాసంగ విశేషాలు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరో కాలం మ్యారేజ్ రిలేషన్షిప్స్ గురించి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వివాహ బంధాలపై 6 నెలల పాటు వారం వారం రాసిన వ్యాస పరంపర. వివాహ బంధానికి సంబంధించిన మనోవైజ్ఞానిక అంశాలను జతచేస్తూ కథాకథన పద్ధతిలో ఎంతో సృజనాత్మకంగా చేసిన రచన ఇది. నా ఈ రచనా విశేషాలను, కొన్ని మెళకువలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కొన్ని చాలా సున్నిత సమస్యలు, వాటికి పరిష్కారాలు చాలా సున్నితంగానే ఉంటుంటాయి. ఈ కోవలోకి మొదటగా వచ్చేది సంసార బంధం. కౌన్సిలింగ్కి వెళ్తే సమసిపోయే సమస్య కాదు. ఒక బలమైన తాడు తెగే దశకు వచ్చాక ఒకరిని ఆశ్రయించినంత మాత్రాన ఒరిగేదే ఉండదు. నిజానికి ఒకరికి ఒకరు తెలియని ఇద్దరు వ్యక్తులు, వ్యక్తిత్వ సంపన్నులు కలిసి వివాహ బంధంతో జీవించాలనుకుంటాం. ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, ఒకరిని ఒకరు స్నేహించుకోవటం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం, ఒకరి స్పేస్లోకి మరొకరు ప్రవేశించకుండటం, తమ మధ్య ఉండాల్సిన స్పేస్లోకి మరొకరిని ప్రవేశింపచేయకుండటం. ఈ దృక్పథాల మధ్య భార్యాభర్తలు తమ సమస్యలకు తామే పరిష్కారం చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, కలిసి ఎన్నో కొన్ని అడుగులు వేసిన తమను మరొకరు అర్థం చేసుకుంటారనుకోవటం భ్రమ. ఇటువంటి బ్రతుకు బంధానికి, కొన్ని సున్నితమైన సమస్యలకు పరిష్కారాలను వారి దృక్కోణంలోంచే చూపాలన్న తలంపుతో ఆంధ్రజ్యోతిగా రాసిన వ్యాస పరంపర నా పెళ్ళి మైనస్ పెటాకులు అన్న పుస్తకం. ఇది 23 వ్యాసాల వివాహ బంధ ప్రబంధం. నేను చూసిన భార్యాభర్తలు, విన్న భార్యాభర్తలు, చదివిన భార్యాభర్తలు, నా దగ్గరికి వచ్చిన భార్యాభర్తలు, ఫోన్లో సంప్రదించిన భార్యాభర్తలు, ఈ పుస్తకంలోని పాత్రధారులు, వారి మాటల మధ్య దొర్లిన అందమైన ఆంగ్ల పదాలు ఈ పుస్తక రచనకు నేపథ్యాలు. నిజానికి మనం ఎన్ని పుస్తకాలు చదివినా విదేశీ జ్ఞానాన్ని మన బుర్రలకు ఎంతలా ఎక్కించుకున్నా స్వభావం మాత్రం మన స్వంతమే. ఎంతలా విదేశీ మేకప్ చేసుకున్నా బ్రతుకు స్వదేశీయమే. ఇలా చూసినప్పుడు మన వివాహ ప్రబంధానికి ధర్మ, అర్థ, కామ, మోక్షాలే 4 అధ్యాయాలు. ఈ 4 గోడల మధ్య భార్యాభర్తల జీవితం సాగుతుంది. పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టడం అంటే కట్టిన ఇంటిలోకి గృహప్రవేశం చేయటమే. ఇల్లు చూసినప్పుడు అనుకూలంగానే అనిపిస్తుంది, స్పేషియస్గానే అనిపిస్తుంది. రోజులు, నెలలు గడుస్తున్న కొద్దీ డెకరేషన్స్ పెరుగుతాయి, హంగులు, అవసరాలు అనిపిస్తుంటాయి, ఆరాటాలు పెరుగుతాయి, అభిమానాలు చిగురిస్తాయి, ఆవేశాలు మొగతొరుగుతాయి. అనేక రకాల ప్రభావాలు భార్యాభర్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అయిన వారి ప్రభావాలు కావచ్చు, స్నేహితుల ప్రభావాలు కావచ్చు, చుట్టుపక్కల వారి ప్రభావాలు కావచ్చు, మన ఆలోచనల ప్రభావాలు కావచ్చు. వాటి ప్రభావాలకు అవకాశం ఇచ్చామా భార్యాభర్తల బంధం పలచబడటం ప్రారంభిస్తుంది. ముందే చెప్పానుగా, కొన్ని భార్యాభర్తల బంధాలతో పాటు కొన్ని పదబంధాలు నా ఈ రచనకు ముడిసరుకులయ్యాయని. ఒక సందర్భంలో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనే అంశం నన్ను బాగా ఆలోచింపజేసింది అనే కంటే నన్ను తొలిచేసింది అంటే కరెక్ట్గా ఉంటుందేమో. డైరెక్ట్ కమ్యూనికేషన్లోని 2 పదాలు భార్యాభర్తలైన ఇద్దరు వ్యక్తిత్వ సంపన్నుల్ని కలపను గలదు, విడగొట్టను గలదు. డైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల దూరం తగ్గుతుంది. ఇద్దరి జీవితం అర్థవంత జీవితాలై ఒకే జీవితంలో భాషిస్తుంది. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల ఎంత దగ్గరగా ఉన్నా
దూరాలు పెరుగుతుంటాయి. హిరోషిమా బాంబులా పేలుతుంది. వివాహ బంధం నాశనం అవుతుంది. ఈ విషయాన్ని ప్రధానంగా చేసుకుని రాసిన వ్యాసమే భార్యాభర్తలు బ్యాకప్లు లేకే బ్రేకప్లు అన్నది. బ్యాకప్ అన్న పదం ఈనాటి కంప్యూటర్ యుగానికి ఎంత బాగా తెలుసో బ్రేకప్ అన్న పదము అంతే బాగా తెలుసు. అందుకే ఈ రెండు పదాలతో చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా శీర్షికలోనే చెప్పేశాను. ఈ వ్యాసానికి వర్తమానంలో ప్రచారంలో ఉన్న కొన్ని ఆంగ్ల పదాలు బ్యాకప్, బ్రేకప్, రాంగ్ స్టెప్, స్ట్రెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సఫిషియంట్ స్పేస్, సపోర్ట్, జస్టిఫికేషన్ వంటి పదాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే పదాలును. ఈ పదాలన్నీ ఒక విధంగా శాస్త్రీయ అంశాలే. దిగుమతి అయిన పదాలకు బరువు ఎక్కువ అని ఈనాటి సమాజం అనుకుంటోంది. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా ఇటువంటి పదాలను ఈ పుస్తకంలో యథేచ్ఛగా వాడుకున్నాను. ఈ పదాల వివరణతో ఈ వ్యాసం మధ్యభాగం సాగుతుంది. ముగింపు మాత్రం ఇలా ఉంటుంది. వైవాహిక వ్యవస్థలో ఎవరు ఎవరిని ఫూల్ చేసినా ఫూల్ అయ్యేది ఇద్దరును. కాన్ఫ్లిక్ట్ ఇద్దరిది. భార్యాభర్తల మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోయినా, కమ్యూనికేషన్ పరంగా అహం అడ్డొచ్చినా, వెనుకంజ వేసినా, అర్థం చేసుకోలేకపోయినా, సమయం లేదనుకున్నా అది 7 years ఇచ్గా తయారయ్యి సప్తపదికి అర్థం లేకుండా పోతుంది. భార్య అయినా భర్త అయినా మంచికైనా చెడుకైనా కోరుకునేది డైరెక్ట్ కమ్యూనికేషన్. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మూడో వ్యక్తి రంగప్రవేశం చేస్తే గృహస్థాశ్రమం నుండి పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్న విషయం. స్పష్టంగా చెప్పిన విషయమును గొడవ పడుతున్న భార్యాభర్తలతో ఇంత స్పష్టంగా చెప్పే అవకాశము ఉండదు. పోనీ విన్నా తలకి ఎక్కించుకుంటారని నమ్మకం లేదు. అయినా నాది వ్యాసం కాబట్టి అసలు విషయంతో పాటు కొసరు విషయము ఉంటేనే బాగుంటుంది. ఈ ఉద్దేశంతో వ్యాసాన్ని కథలా ఎందుకు ప్రారంభించకూడదు అనిపించింది. ఒక ప్రయోగం చేయాలనిపించింది. ఈ ఆలోచన నాకు హుషారు తెప్పించింది. ఆలోచిస్తుంటే రాముడు సీత నన్ను ఆక్రమించుకున్నారు. రామాయణ కథ నా ముందు మెదిలింది. రాముడి మనస్తత్వాన్ని, సీత మనస్తత్వాన్ని విచికిత్స చేయటం ప్రారంభించాను. మంచి ఎత్తుగడ మెదిలింది. నా కలం ఇలా కదిలింది. చాలా జాగ్రత్తగా వింటూ కళ్ళ ముందు మెదిలే ఈ సీన్ ఎంజాయ్ చేయండి. ఏమోయ్, ఈరోజు శ్రీరామనవమి, సీతారాముల పెళ్ళి లేలే అంటూ కాస్త రొమాంటిక్గా నిద్రలేపే ప్రయత్నం చేస్తుండగా April 1st ఫూల్స్ డే కూడానండి అంటూ గొనిగింది ఇంకాస్త ఒదిగిపోతూ. నిశ్చింతగా నిద్రపోతున్న తనను చూస్తూ జీవితాన్ని పంచుకుంటున్న అర్ధాంగిని ఏ విధంగానూ ఫూల్ చేయకూడదు అని అనుకుంటుండగా వనసీమల సేద తీరాలని ఉంది ప్రభు అంటూ సీతమ్మ దర్శనమిచ్చింది రాముల వారి కవిగిట. తలదించి సీత చుబుకాన్ని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎప్పుడూ లేనిది ప్రభువుని చేశావేమిటి అన్నాడు కాస్త అలకగాను చిరిపిగాను. అంటూనే సరసంలోనైనా విరసంలోనైనా పదాల అర్థాలు మారిపోతుంటాయి సుమా అన్నాడు రాముడు కాస్త కలతగా. ఈ సీన్కి ఎవరైనా తదాస్తు అన్నారో లేదో కానీ నిజంగానే రాముల వారు అర్ధాంగి విషయంలోనూ ప్రభువులా ప్రవర్తించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచానికి రామరాజ్యం మిగిలిన పర్సనల్గా సీతారాములకు చీకటి రాజ్యమే మిగిలింది. అసలు సీతమ్మ వారికి గౌరవంగా జరిగినట్లు చెప్పి తన అసక్తతను తెలియజేస్తూ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అని ఉండవచ్చు కదా. ఒక వ్యాసానికి కావలసిన సృజనశీలత వలసినంత ఉంది ఈ ఎత్తుగడలో. వ్యాసాన్ని కథనంతో ప్రారంభించడమే ఒక సొగసు. అది ఒక దృశ్య కావ్యంలా మరొక సొబగు. సంభాషణల మధ్య రచయిత చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రస్తావనకు తేవటం, జరగబోయే దాన్ని చెప్పనట్లు చెప్పడం, ఇవన్నీ ఒకటైతే వ్యాస రచన జరిగిన సంవత్సరంలో శ్రీరామనవమి April 1st ఒకే రోజు రావడంతో దాన్ని ఇలా ఎత్తుగడకు ఉపయోగించుకోవటం స్వారస్యం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుల వారిని పిలిచి
సీతమ్మ వారిని అడవులు విడిచి రమ్మన్నారు. లక్ష్మణ వారు కీడు శంకించి కారణం అడిగారు అన్నగారిని. రామచంద్రమూర్తి ప్రభు హోదాలో కారణం చెప్పి ఆదేశించారు. లక్ష్మణుడు మాత్రం అన్నగారి ముందు శోకమూర్తి అయ్యాడు. వదినమ్మ గారి సమీప భవిష్యత్తు ఊహించుకుని కన్నీరు మున్నీరయ్యాడు. అయినా ప్రభువుల వారు కరగలేదు, కదలలేదు. మొత్తానికి ఏలిన వారు రామరాజ్య స్థాపనకే ప్రాధాన్యం ఇచ్చి అగ్ని ప్రదక్షిణ చేస్తూ ఆలికిచ్చిన మాట తప్పారు. నాతి చరామి అన్న తన మాటను తానే ఖాతరు చేయకుండా సతిని త్యజించి రాంగ్ స్టెప్ వేశారు. అయినా ఫూల్ అయ్యింది సీతనే. రామరాజ్యం ఆచంద్రార్కం అయ్యింది. రామాయణ రచన సాగిపోయింది. అయినా నాలాంటి వారికి రాముడు ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ పర్సనాలిటీనే. ఎత్తుగడలో మధ్య భాగం ఇది. ఈ 10 వాక్యాలలో తెలిసిన విషయాన్నే ఉత్సుకతతో చదివింప చేయటం ఒక ఎత్తు అయితే, అనేక దృశ్యాలతో ఒక చలనచిత్రంలో కదిలిపోవటం మరొక ఎత్తు. సాభిప్రాయ పదప్రయోగాలు మరొక ఎత్తు. ప్రభువుల వారు, ఏలినవారు అన్న పదాల వల్ల ఒక అధికార స్వరం వినవస్తుంటుంది. ప్రభువు హోదా వ్యక్తమవుతుంటుంది. ఈ పదాల బదులు రాముడు అని ఉంటే ఈ సన్నివేశం తేలిపోయేది. రామరాజ్యం ఆచంద్రార్కం అయింది, రామాయణ రచన సాగిపోయింది అనటంతో ఒక గూడు కట్టిన దిగులు చదువరి హృదయాన్ని ఆక్రమిస్తుంది. సీతారామచంద్రులు విడిపోవటానికి దారితీసిన పరిస్థితులను చెబుతూనే ఉటంకించబోయే సంఘటనలకు ఒక బలమైన నేపథ్యాన్ని తయారు చేసుకోవటం, అది ఇక్కడి సృజనశీలత. అలాగే ఒకవైపు పదలాలిత్యం, మరోవైపు సందర్భానికి తగ్గట్టు పద గంభీరత కూడా. ఈ చిరు విభాగాన్ని అయినా నాలాంటి వారికి రాముడు ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ పర్సనాలిటీనే అంటూ ముగించడం వల్ల రచయితగా నేను ఆశించింది ఇది కాదు. కాబట్టి సీతారాముల విషయంలో గతాన్ని నెమరవేసుకుంటూ రచయితగా నా పునాదులను గట్టిపరుచుకునే ప్రయత్నం చేశాను. ప్రారంభానికి సంబంధించిన 3వ విభాగంలో ఆ పునాదులు ఏమిటో చూడండి. స్వయంవరం నాడు శివధనుస్సును ఎత్తమంటే నారిని సంధిస్తూ ధనుసునే విరిచేశాడు. అయినా సీత రాముల వారిని మన్నించి పతిని చేసుకుంది. తండ్రి మాటను శిరసావహించిన రాముల వారితో 14 ఏళ్ళు వనవాసం చేసి అదే హనీమూన్ అని తృప్తిపడింది. ఇప్పుడు అదే రాముడు మాట మాత్రం తనతో అనకుండా అడవులకు పంపాడు. సీత అభిమానధనురాలు కాదా? మొత్తానికి డ్రామా స్ట్రెస్ల మధ్య రాముల వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్కి హ్యాట్స్ ఆఫ్ అనాల్సి వచ్చింది. చివరికి సీతమ్మ వారి టీయర్స్ అండ్ ఫియర్స్ రామాయణంలో ఇంకిపోయాయి. సెన్స్లెస్ బిహేవియర్స్తో ఈనాటికి ఇటువంటి బ్రేకప్లు జరిగిపోతున్నాయి కదా అనిపించింది నా కలం కౌన్సిలింగ్లో. ఇలా సృజనాత్మకంగా కథనం ప్రారంభించి శాస్త్రీయ అంశాలను వ్యాసరూపేణా చెబితే పాఠకులు ఆసక్తిగా చదవటమే కాక ఎత్తుగడ గుర్తుండిపోయి విషయము మనసులో ముద్ర వేస్తుంది. ఇంతకీ నేను చెప్పక చెప్పింది, అలా అడవుల వదిలిన సీత కుశలవులకు జన్మనిచ్చి వారికి తండ్రి ఎవరు అనేది తెలిసిన తర్వాత తన అభిమానాన్ని చంపుకోక తల్లి ఒడిని చేరింది. అంటే అభిమానం అనేది భార్యాభర్తల వ్యక్తిత్వాల్లో ఎన్నటికీ తొలగని ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పాను. ఇంతకీ నేను ఈ వ్యాసంలో చెప్పిన ప్రధాన అంశాలు 3 చూడండి. బీ యువర్ సెల్ఫ్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనేది ఈనాటి పెళ్లి పుస్తకంలోని మొదటి చాప్టర్. షేర్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్స్ అనేది 2వ అధ్యాయం. కమ్యూనికేట్ ఓపెన్లీ అండ్ ఆనెస్ట్లీ అనేది 3వ చాప్టర్. ఇలా మ్యారేజ్ రిలేషన్షిప్స్ అనేది ఈరోజు మనోవైజ్ఞానిక శాస్త్ర పుటలలో ఒక ముఖ్య అంశమైపోయింది. ఇంకా చెప్పాలంటే మనిషి వ్యక్తిత్వం, మనిషి మనస్తత్వం, మనిషి తత్వం ముప్పేట్లా పెనవేసుకుపోయాయి. ఈ అంశాల రచనకు సృజనశీలత ఎంతో అవసరం. లోపలి వస్తువు ఎటువంటిదైనా, ఎంతటి నాణ్యమైనదైనా
అందమైన ప్యాకింగ్ అవసరం. నాణ్యమైన వస్తువు శాస్త్రీయ విషయం అయితే అందమైన ప్యాకింగ్ సృజనశీల రచన. ఈనాడు అటు క్వాలిటీ ఎంత ముఖ్యమో ఇటు ప్యాకింగు అంతే ముఖ్యం. ఇలా మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది ఈరోజు మనోవైజ్ఞానిక శాస్త్ర పుటలలో ఒక ముఖ్య అంశమైపోయింది. ఇంకా చెప్పాలంటే మనిషి వ్యక్తిత్వం, మనిషి మనస్తత్వం, మనిషి తత్వం ముప్పేటలా పెనవేసుకుపోయాయి. ఈ అంశాల రచనకు సృజనశీలత ఎంతో అవసరం. లోపలి వస్తువు ఎటువంటిదైనా, ఎంతటి నాణ్యమైనదైనా అందమైన ప్యాకింగ్ అవసరం. నాణ్యమైన వస్తువు శాస్త్ర విషయం అయితే అందమైన ప్యాకింగ్ సృజనశీల రచన. ఈనాడు అటు క్వాలిటీ ఎంత ముఖ్యమో ఇటు ప్యాకింగ్ అంతే ముఖ్యం. ఇవి 3 నెలలుగా ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రతి సోమవారం విశ్వగీత పేరిట వస్తున్న నా కాలానికి సంబంధించినవి. నేను ముక్కంటిని వ్యాసాన్ని పరిశీలిస్తూ సాహిత్యం సృజనశీలతతో శాస్త్రీయతను ఎలా పొదువుకుని ఉంటుందో అనుశీలించే ప్రయత్నం చేస్తాను. విషయం త్రినేత్రం, థర్డ్ ఐ. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, యోగిక అంశం. పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. శివుడు 3వ కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం అవుతుందని అనేక సందర్భాల్లో చదువుకున్నాం. ఏకాక్షుడు, ద్వినయనుడు, త్రినేత్రుడు అంటూ కొన్ని పురాణ పాత్రలు మనకు తెలుసు. అయితే ఆ పాత్రలకు ఆధారాలు మనకు నిజ జీవితంలో కనపడవు. యోగశాస్త్రం షట్చక్రాలను గురించి కొంత చెప్తుంది. దేహంలో ఈ చక్రస్థానం ఇది అని చెప్తుంది తప్ప అది చూడటానికి కనిపించదు. ఇలా యోగశాస్త్రం చెప్పే అంశాలు, కేంద్రాలు మన దేహంలో ఎన్నెన్నో ఉన్నాయి. అవేవి కంటికి కనిపించవు, అయినా అవి శక్తి కేంద్రాలు. ఆ శక్తిని మనం భౌతిక కొలమానాలతో లెక్కించే ప్రయత్నం చేయలేం. అసలు దృశ్య కొలమానాలకు అవి అందవు. కానీ ఆ శక్తి యోగ సాధనలో అందుబాటులోకి వస్తుంటుంది. సాధకులకు అవి అనుభూతమవుతుంటాయి. అంటే మనకు భౌతికంగా తెలిసిన విషయం కొంత, మనకు అనుభవంలోకి వచ్చిన అంశాలు ఇంకొన్ని. మరికొంత జ్ఞానం మనది కాకపోయినా కొందరి ఎరుకకు వచ్చినటువంటిది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిపి రచన చేయాలి కాబట్టి ఆ జ్ఞాన విజ్ఞానాల మేళవింపుతో ప్రజ్ఞానమైన అధిభౌతిక అంశాలను చక్కగా చెప్పగలగాలి. ఎలా అనుకున్నప్పుడు నేత్రాలు మన దేహంలో కనిపించేవి. కంటి చూపు విశిష్టత మనకు తెలుసు. మానవ పరిణామాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు మన రూపంలో కనిపించినవి ఎన్నో పూర్వ రూపాల్లో కనిపించాయి. అయితే ఆ రూపాలు పరిణమిస్తూ కొత్తగా తయారవుతూ వచ్చాయి. మన ఈ రూపం అలా మారుతూ వచ్చిందే. ఈ నేపథ్యంతోనే మన అవయవాలు కూడా, మన నేత్రాలు కూడా అలా రూపొందినవే. మనం 2 కళ్ళున్న మనుషులం. ఒకప్పుడు ఒకటే ఉండవచ్చు. కనీసం మనిషిగా పరిణామంలో ద్వినయనాలు లేకపోయినా మనిషిగా రూపించే క్రమంలో ఏకకణిజీవిలా ఏకనేత్రంతోనే సృష్టిలోకి వచ్చి ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ ఆలోచన నాలో కలిగిందో నా పరిశోధన ప్రారంభమైంది. అంటే పరిణామ చరిత్రను చూడాలి, పరిణామ సిద్ధాంతాలని అర్థం చేసుకోవాలి. యాంథ్రోపాలజీని ఆశ్రయిస్తే తప్ప ఈ గతం అవగతం కాదు. యాంథ్రోపాలజీ అనేది ఒక అద్భుతమైన శాస్త్రం. మనల్ని తొలిచేసే శాస్త్రం. మనం సిద్ధమైతే మనల్ని సమూలంగా బోర్ చేసేస్తుంది. మనం అంగీకరించ ఇష్టపడని అనేక కోణాలను అది ఆవిష్కరిస్తుంటుంది. మనకు మింగుడు పడని వాస్తవాలను మనకు అందిస్తుంటుంది. ఈనాటి కొన్నింటిని అంగీకరించాలంటే నాటి వాటిని అంగీకరించి తీరవలసిందే.
మనల్ని మనం తొలుచుకుంటూ పోతే తప్ప ఆనాటి పరిణామం అందదు. అది అందితే తప్ప నేటి పరిణామం వాస్తవం అని అంగీకరించలేము. నేటిని అంగీకరిస్తే తప్ప రేపటి మన పరిణామాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకోలేము. ఇలా గతంలోకి, వర్తమానంలోకి, భవిష్యత్తులోకి అడుగులు వేస్తే తప్ప ఈ మూడో కన్ను గురించిన అవగాహన కలగలేదు. కొంత యోగ సాధనానుభవము తోడైతే తప్ప ఆధ్యాత్మిక విషయాలు అందరినీ చేరవు. మొత్తానికి నేను ఇప్పుడు కనిపిస్తున్న కంటిని గురించి చెప్పాలి, కనిపించకుండా పోయిన కంటిని గురించి చెప్పాలి, కనిపించని కంటిని గురించి చెప్పాలి. మూడో కంటిని గురించి చెప్పడానికి కనిపిస్తున్న ఇరు నేత్రాల వివరాలు చెప్పాలి, కనిపించకుండా పోయిన ఒంటి గురించి చెప్పాలి. మొదటగా నా ప్రారంభం చూద్దాం. సృష్టించగలవాడు దేవుడు అయినప్పుడు ఆ సృష్టిలోని లోపాలను సవరించి సరిచేయగల సమర్థత నేను అనే ఈ మానవ అవతారానికే సాధ్యమవుతోంది. అందుకే అన్ని అవతారాలను మించిన స్థితిగా మానవావతార నేను లేటెస్ట్ అవతారం అయింది అంటూ ప్రారంభించాను ఈ వ్యాసాన్ని. ఆధ్యాత్మికంగా ఇప్పటి వరకు మనకు 9 అవతారాలు తెలుసు. ఆ అవతారాలన్నీ దివ్యమైనవి. అటువంటప్పుడు మానవ జన్మతో మనది మానవ అవతారమే అంటే మానవావతారం కూడా దివ్యమైనదే. ఇలా మనలోని ప్రతి ఒక్కరిని ఆత్మవిశ్వాసానికి ప్రతీకను చేస్తూ ఒక సానుకూల దృక్పథంతో రచనను ప్రారంభించాను. అంటే వ్యాస ఎత్తుగడలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ను పాఠకుడిలో నింపాలన్నది నా ఉద్దేశం. తర్వాత 3వ పేరాలో నేను నేలను కాదు నింగిని కావాలనుకుంటున్నాను, ఇహాన ప్రస్థానిస్తూ పరాన పరిక్రమించాలనుకుంటున్నాను, ఇహ ప్రస్థానంలో 2 కళ్ళున్న వానరమయ్యాను, 3వ కంటితో చూడగల వామనుడిని అయ్యాను, ముక్కంటిగా మానవావతారం అయ్యాను, నవపురవాసంలో దశావతారుడిని అయ్యాను. ఇక్కడికి వచ్చేప్పటికీ ఒక తాత్విక వాతావరణంలోకి పాఠకుడిని ప్రస్థానింపజేస్తున్నాను. ఒక పరిణామ నేపథ్యాన్ని చూపిస్తున్నాను. ఇహం నుండి పరానికి ఎదగాలన్న ఒక ఆశావహ దృక్పథాన్ని కలగజేస్తున్నాను. వానరం నుండి మనం నర సంతతి అయ్యాం. వానరానికి 2 నేత్రాలు, భౌతిక రూపంలో మనకు 2 నయనాలు. అయితే పరోన్ముఖమై ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన 3 పాదాల వామనావతార ఘట్టంలోని వామనుడిని 3వ కంటితో చూడగలవాడిగా చూపాను. అంటే భవిష్యత్తులో జరగబోయేది తెలుసున్న వామనుడి నేత్రం దివ్యనేత్రం అని చెప్పాను. ఇది ఒక బలమైన నేపథ్యంతో పాఠకుడిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఆ తర్వాతి విషయారోహణ చూడండి. అవతారాలలో నేను ద్వినేత్రుణ్ణి, దశమ మానవ అవతారంలో త్రినేత్రుణ్ణి. ఆ అవతార ప్రస్థానాలకు ఇంద్రియ నేత్రాలు సరిపోయాయి. మానవావతారం వరకు ఇంద్రియ సంచారం సరిపోయింది. ఈ దశమ అవతారం నుండి భవిష్య ప్రస్థానాలకు ఇంద్రియాతీతం కావాలి, అతీంద్రియుణ్ణి కావాలి, అతీంద్రియ నేత్రుణ్ణి కావాలి. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది భౌతిక జగత్తు వరకు మనకున్న 2 నేత్రాల చూపు సరిపోతుంది. కానీ అధిభౌతిక ప్రస్థానానికి ఈ 2 నేత్రాలు సరిపోవు, మరో నేత్రం కావాలి. ఆ నేత్రమే థర్డ్ ఐ, 3వ కన్ను. మనలో అదృశ్య శక్తి కేంద్రాలు ఉన్నట్లే భౌతిక ఆచ్ఛాదన లేకుండా ఈ త్రినేత్రం ఉందని చెప్పాను. ఇలా ఒక చిరు శాస్త్రీయ దృక్పథాన్ని నా సృజనకు జతచేశాను. పైగా ఇప్పటి వరకు వచ్చిన అవతారాలు ఒక ఎత్తు, మానవావతారం నుండి రాబోయే అవతారాలు మరొక ఎత్తు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన అవతారాలకు సహజ నేత్రాల చూపు సరిపోయిందని, ఇక మనిషి దివ్యత్వం వైపు పరిణమించే క్రమంలో రాబోయే అవతార పరిణామాలపై దివ్య నేత్రం అవసరమవుతుందని,
ఆ నేత్రం మనలో అదృశ్యంగా ఉందని చెబుతూ చదువరిని తానున్న స్థితి నుండి మరో స్థితిలోకి తీసుకెళ్ళాను. పాఠకుడిని రచయిత తన వెంట నడిపించడం ముఖ్యం. ఇలా చదువరిని తనతో పాటు తిప్పే రచయిత ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఇటువంటి రచయిత రచనా ప్రయోజనం పెద్ద క్యాన్వాస్కి చెందిందై ఉంటుంది. అసలు మన మానవ జీవితం సృష్టి, స్థితి, లయలతో ముడిపడి ఉన్నటువంటిది. తాత్వికంగా దృష్టి పెడితే సృష్టిలోకి వచ్చిన ప్రతీదీ కాలంలో కొంత స్థితిని కలిగి ఉంటుంది. ఒకానొక దశలో అది లయించిపోవాల్సిందే. ఈ లయించటం అన్న విషయంలోనే ఆధ్యాత్మికత మహావృక్షమై విస్తరించింది. ఎవరి కొమ్మ వారిది అయింది. సృష్టించేవాడు బ్రహ్మని, సృష్టికి వచ్చిన దానికి స్థితిని కలిగించేవాడు నారాయణుడు అని, స్థితిగా నిలదొక్కుంటున్న దాన్ని రూపరహితం చేసేవాడు అంటే లయింపజేసేవాడు శివుడు అని హిందువుల విశ్వాసం. ఇలా ప్రతి మతం తమదైన పద్ధతిలో సృష్టి, స్థితి, లయలను నిర్వచిస్తున్నాయి. అయితే ఈ విశ్వాసాలకు ఎంతో కొంత సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం. అసలు మనలోని ప్రతి అవయవ పరిణామాన్ని గురించి తెలుసుకోవటానికి సైంటిఫిక్ అప్రోచ్ కావాలి. ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ని ఈ వ్యాసం మలి విభాగంలో అక్షరబద్ధం చేశాను. రచయితే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి. ఇంతకు పూర్వం అనుకున్నట్టు హాంఫర్ట్ అంటే గోడ తయారైపోదు. పద్ధతిగా ఇటుకలను పేర్చాల్సిందే. చేయాల్సిన హంగులన్నీ చేయాల్సిందే. అప్పుడే ఆ గోడ 10 కాలాల పాటు నిలబడి తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది. రచయితగా ఈ నిర్మాణ ప్రక్రియను నేను అనుసరించాల్సిందే. దీన్నే ఎస్టాబ్లిష్ కావటం, ఎస్టాబ్లిష్ చేయటం అంటున్నాను. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేది రచయిత, ఎస్టాబ్లిష్ చేసేది తాను చెప్పదలుచుకున్న విషయాన్ని. నా సృజనశీల వాక్యాలను చూడండి. పాంచభౌతికం అయినప్పుడు దానికి స్థితి కావాలి. ఇంద్రియ అవసరం లేనినాడు స్థితితో పని లేదు. సృష్టి స్థితులతో సహవాసం చేయాలనుకునేవి భౌతిక నేత్రాలు. ఈ సహవాస అవసరం లేదు, లయించడమే మానవ భవిష్య ప్రస్థానం అన్న స్పృహ కలిగినప్పుడు నాలో నేను లయిస్తుండటాన్ని చూడగలిగేది మూడవ కన్ను. విషయపరంగా పాఠకుడిని సమ్మతింపచేస్తూ నేను చెప్పదలుచుకున్న విషయం వైపు మరల్చడం ముఖ్యం. ఇలా మూడవ కన్ను ప్రాముఖ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రచనా ప్రస్థానం, ఈ విషయ ప్రస్తావన జరిగిన తరువాత తొలి రచనా విభాగాన్ని సృజనాత్మకంగా ముగిస్తూ మలి విభాగానికి పాఠకుడిని రెడీ చేయాలి. ఈ తొలి విభాగ ముగింపును చూడండి. కాబట్టి సృష్టిలోకి వచ్చిన ప్రతి సృష్టి లయించడం మూడవ కంటి చూపుతో జరుగుతుంది. ఆ చూపు ఆ లయను అనుభూతిస్తూ అందులోనే లయించిపోతుంది. అందుకే సృష్టి స్థితుల రహస్య ఛేదనకు నేత్రేంద్రియాలు సాక్షులవుతున్నాయి. లయ రహస్య ఛేదనలో మూడవ కన్ను సాక్షి కావటానికి బదులు తానే ఉపకరణం అయితే తప్ప లయం అనే క్రతువు సంపూర్ణం కావటం లేదు. కాబట్టి లయ రహస్యం ఎప్పటికీ లయించే ఉంటుంది. పరిణామంలో సృష్టి స్థితులు కానవచ్చేవి కాబట్టి మన సహజ నేత్రాలు సరిపోతాయి. అయితే లయ అన్నది కానవచ్చేది కాదు. స్థితి అనేది అందులో భాగమైతే తప్ప లయం అన్న ప్రక్రియ సంపూర్ణం కాదు. లయం అయిన తరువాత ఆ ప్రక్రియను వ్యక్తీకరించడానికి మనకు దేహస్థితి ఉండదు కాబట్టి అది ఎప్పటికీ మర్మంగానే ఉండిపోతుంది. ఆ గ్రహింపు గల మూడవ కన్ను అలా మార్మిక నేత్రంగానే ఆధ్యాత్మిక రహస్యంగా కొనసాగుతోందని చెప్పాను. ఇక్కడిదాకా ఈ వ్యాస రచన సృజనశీలతతో తాత్విక అంశాలతో సాగింది. ఇక తరువాతి విభాగం ఇప్పటి వరకు చెప్పిన అంశాలకు ఒక శాస్త్ర సమ్మతిని కలగజేసేలా ఉండాలి. ఏకకణజీవిగా జీవ పరిణామం ఇక్కడి దాకా వచ్చినట్లుగానే ఒక జన్యువు నుండి కంటి పరిణామం సాధ్యమైంది. ఆ వివరాలని అందించే ప్రయత్నమే చేశాను ఈ మలి విభాగంలో.
ఈ విభాగంలో నేత్రం ఎలా ప్రభవించిందో చెబుతూ, తొలి పరిణామంలో కన్ను ఒకటే, ఆ ఒక్క కన్ను కూడా అతి కొద్దిపాటి వెలుతురును మాత్రమే చూడగలిగేది. క్రమంగా ఆ కంటి శక్తి అంటే కంటి చూపు పెరుగుతూ ఒంటి కన్ను గల నీటి పురుగు చూపుగా పరిణమించింది అని అన్నాను. ఇది శాస్త్రం చెప్తున్న అంశం. ఈ శాస్త్ర అంశాన్ని సృజనాత్మకంగా చెప్తున్నప్పుడు శాస్త్రీయ పదాలు సాహిత్యాన్ని తినేయకుండా అంటే డామినేట్ చేయకుండా జాగ్రత్త పడాలి. అందుకే ఇంత సింపుల్గా చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో అమెరికాలోని మిసిగాన్ మంచినీటి సరస్సులో ఇప్పటికీ ఒంటి కన్ను పురుగు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. తొలుతగా ఒంటి కన్ను చూపు అంత పవర్ఫుల్ కాదని, అది క్రమేపీ పరిణామంలో నేటి స్థితికి వచ్చేప్పటికీ 40 టైమ్స్ పవర్ఫుల్ అయిందని, మెదడులోని కణాలే నేత్ర పరిణామానికి దోహదపడుతున్నాయని శాస్త్రం చెబుతోంది. ఇటువంటి అంశాలన్నింటినీ అవసరమైనంత మేరకే నేను చెప్పదలుచుకున్న మూడవ కన్ను నుండి దృష్టి మరలకుండా ఈ మలి విభాగ రచన చేశాను. ఇలా నేత్ర కణాలు మెదడు కణాల నుండి ఉత్పన్నమయ్యాయి అంటున్నారు శాస్త్రజ్ఞులు. మెదడు కణాలే కన్ను పసిగట్టగల కాంతిని అంటే చూపును అర్థవంతం చేయగలుగుతున్నాయి. నిజానికి మెదడు కణాలే నేత్రాలలోకి ప్రవేశించి నేత్ర కణాలుగా నిలదొక్కున్నాయనే దృక్పథము బలపడుతోంది. రాబ్డోమెరిక్ కణాలు, సీలియరీ కణాలు అనేవి మెదడుకు సంబంధించిన కణాలు. మెదడులోని రాబ్డోమెరిక్ కణాలు జంతువుల నేత్ర పరిణామానికి దోహదపడగా, దీనికి విరుద్ధంగా మెదడులోని సీలియరీ కణాలు మానవ నేత్ర పరిణామానికి మూలమయ్యాయి అంటూ చాలా సరళంగా సామాన్య పాఠకుడిని ఇబ్బంది పెట్టకుండా శాస్త్ర అంశాన్ని ఓ గుప్పెడు మాటల్లోనే చెప్పగలిగాను. పైగా నా వ్యాసం తాత్వికపరమైంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర అంశాలను తగు మోతాదులోనే చెప్పాలి. అలాగే సైంటిఫిక్ టెర్మినాలజీని అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. లేకపోతే వ్యాస విషయం జటిలమైపోతుంది. ఇక మూడవ విభాగం ముగింపు విభాగం. ఇక్కడ తత్వం, యోగం, ఆధ్యాత్మికత్వం, విజ్ఞాన శాస్త్రం కలగలిసి ఒక ముగింపునివ్వటం ముఖ్యం. మూడవ కన్ను అనేది అదృశ్య నేత్రం కాబట్టి ఈ నేత్రానికి యౌగికంగా, తాత్వికంగా, ఆధ్యాత్మికంగా అధిక ప్రాధాన్యం కాబట్టి ఈ విభాగంలో నా ఆలోచనలను, నా అనుభవాలను జోడించి ఒక అర్థవంత ముగింపునిచ్చాను. ఈ ముగింపులో నాదైన ముద్ర ఉంటుంది. నేను పరిణామంలో ఒంటి కన్నుతో పుట్టడం మానవ పరిణామ లోపం కింద లెక్క. 2 కళ్ళతో పుట్టడం సహజ కర్మేంద్రియ పరిణామం. నేనుకు మూడో కంటి చూపు అతీంద్రియ పరిణామం. ఇంద్రియంగా కనిపించని ఈ మూడవ కన్నును మనం మార్మిక నేత్రం అంటున్నాం. దీన్నే విజ్ఞాన దృక్పథంతో పీనియల్ ఐగా పరిగణిస్తున్నాం. మెదడులోని పీనియల్ గ్లాండ్నే పీనియల్ ఐ స్థానంగా చెప్పుకుంటున్నాం. ఇంతకీ ఈ మార్మిక నేత్రం వల్ల దివ్య దృష్టి ఏర్పడుతుందన్నది ఆధ్యాత్మికుల విశ్వాసం. జరగబోయేది ముందస్తుగా తెలుస్తుంటే ఈ మూడవ నేత్రం తెరుచుకున్నట్టు. కాలజ్ఞానాన్ని అందించేది ఈ మార్మిక నేత్రమే. షట్చక్రాలలో 6వ చక్రమైన ఆజ్ఞాచక్ర స్థానాన్ని మూడో నేత్ర స్థానంగా యోగ సాహిత్యం చెప్తుంటుంది. ఈ అతీంద్రియ నేత్రం వల్ల అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్వాణి వినిపిస్తుంటుంది. ఈ అంతర్లోక వెలుగుల వల్ల నేను శుద్ధంగాను, స్వచ్ఛంగాను, పారదర్శకంగాను జీవితాన్ని మలుచుకోవడం జరుగుతుంది. నిజానికి మానవ వర్తనం శుద్ధం, స్వచ్ఛం, పారదర్శకమైతేనే ఈ అతీంద్రియ నేత్ర సిద్ధత్వం సాధ్యమయ్యేది. కొందరి భౌతిక నేత్రాలలో మనం ఒక మార్మిక వెలుగును చూడగలం. ఇంకొందరి నేత్రేంద్రియాలలో మార్మిక మెరుపులు చూడగలం. ఈ మార్మిక ఆకర్షణలన్నీ అతీంద్రియ నేత్ర రహస్యాలే. ఇంతకీ ఈ వ్యాసానికి శీర్షిక ఎలా ఉండాలి అనుకున్నప్పుడు సులభంగా కనెక్ట్ అయ్యే శీర్షిక ఉంటే బాగుంటుంది అనిపించింది. అది జనసామాన్యమైంది అయి ఉంటే ఇంకా మంచిది. పైగా ఆత్మవిశ్వాస ప్రకటన జరగాలి. వీటన్నిటితో పాటు నా ముద్ర ఉండాలి. ఇన్నిటిని దృష్టిలో ఉంచుకుని
నేను ముక్కంటిని అని శీర్షిక ఖరారు చేసుకున్నాను. ఇలా నేను రాసేది తాత్వికాంశమైన ఇంతటి నేపథ్యం ఉంటుంది, ఇంతటి పరిశ్రమ, పరిశీలన, పరిశోధన ఉంటుంది. అప్పుడే వ్యాసంలో పట్టు సడలదు, విషయం నీరసించదు, సాహిత్య పదాలు ముందు వరుసలో ఉంటాయి, సృజనదే పైచేయి అవుతుంది. అలాగే సృజనతో పాటు శాస్త్రీయత సహవాసం చేస్తుంటుంది. అయినా ముందడుగు సాహిత్యానిదే అవుతుంటుంది. నమస్కారం.